కలుగునుగాక. పెద్దగా చెప్పాలి ఆమేన్. ఈ రాత్రి దేవుని మహాకృపను బట్టి గతములో మనము ఈ ఉపవాస దినాల్లోనే దేవుని తొలి పిలుపును గురించి ధ్యానించుకున్నాం. తొలి కేక, దేవుడు వేసిన తొలి కేక, తొలి పిలుపు ఏంటది? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. ఇది తొలి పిలుపు. ఆ పిలుపుకు విధేయులైతే వారందరూ ధన్యులు. ఆ తొలి పిలుపుకు విధేయులు కాని వారందరిని దేవుడు ఒక మారు, 2 మార్లు, 3 మార్లు చెబుతాడు. వినకపోతే నరులారా తిరిగి రండని మళ్ళీ పిలుస్తాడు. ఈ రాత్రి మన ధ్యానాంశము దేవుని మళ్ళీ పిలుపు. ఆమేన్. దేవుని యొక్క చివరి పిలుపు ఇది. ఎవరిని పిలుస్తాడు? గమనించండి. ఎన్ని మార్లు చెప్పినా, 1 మారు, 2 మార్లు, 3 మార్లు చెబితే వినలేదనుకో, ఆయన ఇంకా ఎక్కువ కాలము వాడికి అవకాశము ఇవ్వడు. మనందరికీ తెలుసు, డ్రామాలు ఆడేవాళ్ళు ఇది వరకు. అమ్మా, ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళకు ఒక డ్రామా అయిందని ఇప్పుడు డ్రామాలు ఎవరు వేయట్లా. మేము చిన్నపిల్లలప్పుడు సంవత్సరానికి 1-2 డ్రామాలు వేసేవాళ్ళు. బ్రహ్మంగారి డ్రామాని కదా, ఇంకొకటి ఏమేంటో రకరకాల డ్రామాలు ఉన్నాయి. వాటిలో ఒక పంతులు ఉంటాడు. ఎవరు? పంతులు. బాగా తెలుసు, పంతులు ఉంటాడు. ఆ పంతులు ఎవరెవరిని సెలెక్ట్ చేస్తాడు? నువ్వు మొదటి బెమ్మయ్య, నువ్వు 2వ బెమ్మయ్య, నువ్వు పోతులూరయ్య అని సెలెక్ట్ చేస్తాడు. అర్థమైందా? సెలెక్ట్ చేసి ఒక నెల రోజు ట్రైనింగులు ఇస్తాడు. ట్రైనింగ్ ఇచ్చి ఇక ఆ రోజు డ్రామా ఉంటుంది. గమనించండి, డ్రామా ఉంటే ఆ డ్రామాలో ఒక్కొక్కడికి ఆ పంతులు ఏ సమయంలో స్టేజ్ మీదకి ఎక్కాలి, ఏమి మాట్లాడాలి, ఏమి పాడాలి, ఏమి ఆడాలి, ఇది మొత్తం ఒక నెల రోజులు ఏం చేస్తాడు? ట్రైనింగ్ ఇస్తాడు. అమ్మ, ఏం చేస్తాడు? ఇచ్చి ఆ డ్రామా రోజు మొదటి వాడు వస్తాడు. సరే, మొదటి బ్రహ్మయ్య అనుకుందాం. వచ్చి వాడు పంతులు ఏం చెబితే అదే చెప్పాలి, చెయ్యాలి. కొంతమందికి అది మర్చిపోయి, పంతులు చెప్పింది మర్చిపోయి, పంతులు చెప్పిన దానికంటే కాస్త ఎక్కువ చేశాడనుకో, పంతులు అక్కడే ఉంటాడు. ఆమెను ఎక్కడుంటాడు? చూస్తుంటాడు. ఎక్కువ చేశాడనుకో, వాడిని ఏం చేస్తాడు తెలుసా? స్టేజీ మీద నుంచి చెప్పాలి, నువ్వు సరిగా చెయ్యట్లేదు, నేను చెప్పింది ఒకటి, నేను నేర్పింది ఒకటయ్యా, నువ్వు ఇంకొకటి చేస్తున్నావు, ఎక్స్ట్రాలు చేస్తున్నావని వాడిని ఏం చేస్తాడు? స్టేజ్ మీద నుంచి దించేస్తాడు. అర్థమైందా అమ్మా? కాబట్టి ఇప్పుడు చూడండి, షేక్స్పియర్ అనే ఆయన ప్రపంచంలో నాటకాలు రాయడంలో గొప్పవాడు. ఏం పేరు? పేరు చెయ్యి, నోరు తిరగదు, వదిలేద్దాం. ఒక ఆయన షేక్స్పియర్ అని ఉన్నాడు. ఆయన ప్రపంచాన్ని గురించి కొన్ని నాటకాలు రాశాడు. దాంట్లో ఒక నాటకం పేరేంటో తెలుసా? ద వరల్డ్ ఈజ్ ఏ బిగ్ స్టేజ్ అంట. ఈ ప్రపంచమంతా ఒక పెద్ద స్టేజీ. చెప్పాను ఇప్పుడే, డ్రామాకు ఏం కడతారు? స్టేజీ కడతారు. స్టేజ్ మీదకి ఒక్కొక్కడిని టైం ప్రకారం ఎక్కిస్తాడు. వాడు చెప్పినట్టు చెయ్యాల, చేయకపోతే చెప్పండి, మొదటిసారి కొద్దిసారి పొరపాటు సరి చేసుకొని చెయ్యరా అంటాడు. అప్పుడు కూడా వినకపోతే ఏం చేస్తా? స్టేజ్ మీద నుంచి దించేస్తాడు. షేక్స్పియర్ అన్నాడు, ద వరల్డ్ ఈజ్ ఎ బిగ్ స్టేజ్. ఈ ప్రపంచమంతా ఒక పెద్ద స్టేజ్ అంట. ద మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఓన్లీ ప్లేయర్స్. మనమందరం నాటకకర్తలం. ఆమేన్. ఎవరు మనము? మనందరికీ పంతులు ఎవరు? దేవుడు. ఆమేన్. ఆయన ఎక్కడుంటాడు? స్టేజీ దగ్గరే. ఎక్కడ? దూరంగా. యెహోవా మీకు సమీపముగా
చచ్చోళ్ళు అవుతున్నారమ్మా. ఒక మాట చెప్పడానికే సమీపముగా లేడని చెప్పండి, పోనీ అదే ఒకటి చెప్పండి, ఏదో ఒకటి. దేవుడు ఎలా ఉన్నాడు మనకి? స్టేజీ దగ్గర ఉన్నాడు. నిన్ను పంపిస్తే అమ్మా, నిన్ను స్టేజీ మీదకి పంపిస్తే నువ్వేం చేస్తున్నావు? ఆయన చెప్పింది చెయ్యకుండా, పంతులు చెప్పింది చెయ్యకుండా నీ సొంతగా ఏమేమో చేస్తున్నావు. ఆయనకి ఏమొచ్చిద్ది? కోపం వచ్చిద్ది. ఆయన స్టేజీ మీద నుంచి నిన్నేం చేస్తాడు? ఇప్పుడే చెప్పా, పంతులు ఏం చేస్తాడు? ఆయనకి అట్లా తెలుసయ్యా నేనేం చేసేది. బైబిల్ ఏముంది తెలుసా? ఆకాశము నుండి దేవుడు నరులను పరిశీలన చేస్తావన్నాడు. ఎవడు నేను చెప్పింది చేస్తున్నాడా? ఎవడు నేను చెప్పింది చేస్తున్నాడా? ఎవడు నేను చెప్పింది కాకుండా ఇంకేమన్నా చేస్తున్నాడా అని ఆయన ఆకాశము నుండి నరులను, ఈ మాట బైబిల్లో 4 సార్లు వ్రాయబడింది. ఆమేన్. ఎన్నిసార్లు? ఒకసారి రాస్తే గొప్ప బైబిల్ ఏ విషయమైనా. ఎన్ని మార్లు రాయబడింది? ఎందుకంటే అమ్మా, మర్చిపోతున్నాడు మానవుడు. దేవుడు ఉన్నాడని మర్చిపోతుండు, దేవుడు చూస్తున్నాడని. అందుకు ఆయన 4 మార్లు వ్రాయించాడు. అయితే ఈ స్టేజీ మీద రకరకాల కార్యాలు చేస్తున్నారు, రకరకాల. అందుకు ఆయన చూసి 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 నరులారా చెప్పండి, తిరిగి ఇది మలి పిలుపు, చివరి పిలుపు. కీర్తనలు 90 చదవండి. 90వ కీర్తన. నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు. నరులారా ఏమంటున్నాడు? ఇంక అయిపోయింది నీ పని, నీకు చెప్పింది నువ్వు చేయలా, కాబట్టి నువ్వు స్టేజీ మీద పనికిరావు. షేక్స్పియర్ ఎంత బాగా రాశాడండి. ద మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఓన్లీ ప్లేయర్స్, సమ్ పీపుల్ అండ్ ఎంట్రన్స్డ్, సమ్ పీపుల్ ఎగ్జిస్టెడ్. కొంతమంది వస్తుంటారు స్టేజీ మీదకి, చెప్పాలి. కొంతమంది స్టేజీ మీద నుండి పోర్షన్ అయిపోయినాకేం చేయాలి అమ్మా? నీకు కొంత పోర్షన్ ఇస్తాడు, అది అయిపోయినాకేం చేయాలి? దిగలేదనుకో, వాడు వచ్చి చొక్కబట్టి పంతులు ఎవరు లాగేస్తాడు. నీది అక్కడే, ఇంకొకడు రెడీగా ఉన్నాడు, ఇంకొకడు. అందుకే 90 ఏళ్ళకు ఒకడు చనిపోతాడు, ఒకడు 30 ఏళ్ళకు ఒకడు. ఏంది? ఆయన చెప్పిన ప్రకారం మనం ఇక్కడ యాక్ట్ చేసి టైం అయిపోగానే వెళ్ళిపోవాలి. ఆయన చెప్పింది కొంతమంది చేయకుండా ఉంటే ఆయన ఏం చేస్తాడు? మనుషులను మంటికి మార్చుచు నరులారా తిరిగి రండి నాయన పిలుస్తాడు. ఆ పిలుపు రాకముందే జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. ఆయన నిన్ను స్టేజీ మీద నుంచి దించివేయక ముందే నువ్వు ఆయన చెప్పింది చెయ్యాలి. అద్భుతం, అద్భుతం. కొంతమంది బైబిల్లో దేవుడు చెప్పింది చేయలా. ఆమేన్. దేవుడు ఒక ఆయనకు సింహాసనం ఇచ్చాడు, రాజుగా చేశాడు. అయితే ఆయన దేవుడు చెప్పింది చెప్పాలి చేయలా. ఒక మారు అవకాశం ఇచ్చాడు, 2 మార్లు అవకాశం ఇచ్చాడు. ఎన్ని మార్లు అవకాశం ఇచ్చినా దాన్ని దుర్వినియోగపరుచుకుంటూ ఉంటే చెప్పాను. ఇప్పుడు మలికాకేంటి? నరులారా చెప్పాలి తిరిగి. ఎందుకు? నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నావు, మనుషులను మంటికి మార్చుచున్నావు. జాగ్రత్త, జాగ్రత్త. ఆయన ఏం చెబితే అది మనము చేయుదుముగాక. ఆమేన్. నీకు ఏమి ఆయన అప్పగించాడు ఆ పనిని చేయాలి. ఒక 20 సంవత్సరాల క్రితం ఈ రామక్కపల్లి పోయాం మేము. అప్పుడు ఒక ఆయన అధికారి వచ్చాడు మాతోటి. అధికారి వస్తే వాక్యం సగం చెప్పి నాకు ఒక ఆమె లేచి అంటుంది, అయ్యా నేను నీ దగ్గరికి వచ్చి పలాని అర్జీ ఇవ్వబోతే నువ్వు తీసుకోలేదు, ఏడొచ్చి పెద్ద వాక్యం చెబుతున్నవే, ముందు నీ సంగతి చూసుకోయ్యా అన్నది. ఆమేన్. ఇలాగే మీటింగులో అనేసింది. పోర్షన్లో తేడొస్తే అందరూ మనల్ని గమనిస్తుంటారు. ఆమేన్. చెప్పాలి. ఇప్పుడు డ్రామా ఆడుతుంటే ఎవరెవరు చూస్తుంటారు డ్రామాను? జనాలందరూ
చూస్తూ ఉంటారు. వాడు బాగా చేశాడా, వీడు బాగా చేశాడా, వాడు చక్కగా పాడాడా, వీడు చక్కగా పాడాడా, అసలు వాడికి ఎగరడనే రాలా అంటారు కొంతమంది. అందుకే మనల్లో కూడా కొంతమంది వీడికి బతకలేరు, అసలు వీడు బతకటమే చేత కాదు అంటారు. ఎందుకని? నిన్ను పంపిన ఆయన కరెక్ట్గానే పంపాడు. నువ్వు ఇక్కడికి వచ్చి ఆ వద్దన్న పనులన్నీ నేర్చుకొని, చేయకూడని పనులన్నీ నేర్చుకొని ఫెయిల్ అయిపోతున్నావు. ఇదొక స్టేజి. దీని మీద దేవుడు మనకిచ్చిన పనిని నమ్మకంగా, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం, చేయుటకు ఎవరిచ్చారు మనకు ఆ పని? దేవుడు. పంతులు మర్చిపోతారు. ఎవరు? ఈజ్ ఏ క్రియేటర్. షేక్స్పియర్ అన్నాడు, ఈజ్ ఏ క్రియేటర్. ఆయన సృష్టికర్త. ఆ సృష్టికర్త సృష్టిలో ఉన్న ప్రతి వానికి కొంత పని అప్పగించాడు. ఆ పని అంతా చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. చూసారా, ఈ నాటకాల్లో కొన్ని చోట్ల స్త్రీల వేషం ఉంటుంది. అమ్మా, పురుషులే స్త్రీల వేషము వేస్తారు. కొంతమంది స్త్రీలాగా చక్కగా నటిస్తారు, చక్కగా డ్రామాలో తన పోర్షను నెరవేరుస్తాడు. చూసిన వాళ్ళందరూ చక్కగా ఆడవాళ్ళ కంటే బాగా యాక్ట్ చేశాడు అంటే, చేయుటకు అతనికి ఇచ్చిన పనిని ఏం చేశాడు? నమ్మకంగా సంపూర్తి న్యాయం చేశాడంటాం మనం. చూసేవాళ్ళు అంటారు, వాడికి ఇచ్చిన దాని ఆ పదవికి న్యాయం చేశాడు. మరి నువ్వు బైబిల్లో కూడా ఇలాంటి కొంతమంది దేవుడిచ్చిన అవకాశమును సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరుచుకున్నారు. మెట్టుకు ప్రభు చిత్తమైతే ఒకరిద్దరి చరిత్రలు మనం ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకొని ఇంటికి పోయి తినొచ్చిరా తినాలనా అది చెప్పండి. మనం అమ్మా, ఎన్ని నోరులున్నాయి నేను ముందే చెప్పా. నలుగురు కలిపి ఒక నోరు ఇయ్యలే దేవుడు. ఎవరి నోరు? అందరం చెప్పాలి. ఇంటికి వెళ్ళి తిని పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఒక మాట చెప్పాలి, ప్రభువా నువ్వు నాకేం పోర్షన్ ఇచ్చావో, నువ్వు నాకే పనినిచ్చావో దాన్ని నేను నమ్మకంగా నెరవేరిస్తే ఈ భూమి మీద నిన్ను మహిమపరిచినట్లు. చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచాలి. ఈ ప్రార్థన చేసుకొని నువ్వు నిద్రపోవాలి. చెప్పింది చేయట్లేదు అనుకో, ఈ ప్రార్థన కుదరదు, ప్రార్థన మారాల. అయ్యా నువ్వు చెప్పింది ఒకటి, నేను చేసేది ఇంకొకటి. అంతే కదా అమ్మా. భార్యను విడిచిపెట్టొద్దు, భర్తకి ఇది ఆజ్ఞ. నువ్వు విడిచిపెడితే తిరుగుతుంటు ఈ ప్రార్థన ఎట్లా చేస్తావు? అప్పుడు ఏం చేయాలి? ప్రభువా నువ్వు చెప్పింది నేను చేయలేదా? ఇంకా బుద్ధి వచ్చింది చేస్తాను. లేక పని చేయకుండా ఈ భూమి మీద ఏ మానవుడు ఉండటానికి లేదు. దేవుడు నీకు ఇచ్చింది ఏదో ఒక పని నువ్వేం చేయాలి? చేయాలి. పని చేయకుండా తింటున్నావు అనుకో, పడుకుంటున్నావు, అప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నేను ఈరోజు ఏ పని చేయలేదయ్యా, నా చేతనైన పని చెయ్యాలి అని అలా ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ప్రతి వానికి ఒక పనిని నియమించాడు. చూడండి, ఆయన మలి పిలుపు పిలిచే లోపు, ఎప్పుడు? ఆయన చివరి పిలుపు పిలిచే లోపు మనల్ని మనము ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఆమేన్. సరి చేసుకుంటే ఆయన నీ ఆయుష్కాలాన్ని చెప్పాలి పొడిగిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. ఆయన చెప్పింది చేయలేదనుకొని ఆయుష్కాలాన్ని పిలుపుందండి. ఏమని? నరులారా, ఇంకా నువ్వు పనికిరావు. ఇక్కడ స్టేజ్ మీద నీ ఇష్టం వచ్చినట్టు ఎగురుతున్నావు. నేను చెప్పింది వదిలేసి నీ ఇష్టం వచ్చినట్లు ఆ పిలుపు తెచ్చుకోకూడదు. మనం దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అంతటిలో ఆయనను మహిమపరుస్తూ ఉంటే కాలానుగుణంగా, సమయానుకూలంగా నీకిచ్చిన సమయం ప్రకారం దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. నిన్ను ఆపటము ఎవని తరమో కాదు. ఆమేన్. బైబిల్లో ఈ మలి పిలుపుకు కొంతమంది బలైపోయారు. మలి పిలుపు చూడండి, బైబిల్లో ఇద్దరు వ్యక్తులను మనం చూస్తాము. న్యాయాధిపతుల గ్రంథం
బైబిల్ ఉన్న వారందరూ చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 2 నుండి 5వ వచనము వరకు. ఆ కాలమున తాను వంశస్థుడును మానోహ అని ఒకడుండెను. అతని భార్య గొడ్రాలంటే నాకు తెలియదు, చెప్పండి. పిల్లలు లేనామై కానుపు లేకుండా ఉండేను. పిల్లలు లేకుండా ఆముంటే దేవుని దూత ఆమెకు చెప్పాలి. ఇక్కడ ఆగుదాం. దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమైందంటే అర్థం ఏంటో తెలుసా? ఆమె ప్రార్థనా పరురాలు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. అమ్మ, దేవుని దూత నీ ఇంటికి వచ్చిందంటే నువ్వేమై ఉన్నావు? ప్రార్థనా పరురాలు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, సైతాను మీ ఇంటికి వచ్చిందంటే మీ ఇంట్లో ఏమీ లేదు, ప్రార్థన లేదు. ప్రార్థన లేని వాళ్ళ ఇళ్ళకి సాతాను వచ్చింది, ప్రార్థించే వాళ్ళకు దేవుని దూత వచ్చింది. ఆమేన్. దూత వచ్చి చెప్తూ ఉంది, అమ్మా నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకుండా పోయింది, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైనది ఏది నువ్వు ముట్టుకోకూడదు. కుమారుని కందువు, అతని తల మీదికి మంగళకత్తి రాకూడదు, అతడు బ్రతికినంత కాలము దేవునికి నాజీరుడు, అంటే వ్రతము చేయబడినవాడు. ఆమేన్. దూత ఆమె అవసరతలన్నీ చెప్పింది, తీర్చింది కదా అమ్మా. ఈ మానోహ అని ఆయన భార్య, ఈమె పేరు రాయబడలా. కొన్నిసార్లు బైబిల్లో మనం గమనిస్తే కొంతమంది స్త్రీల పేర్లు రాయబడలా, వాళ్ళు మంచి భక్తి పరులే. కొన్నిసార్లు కొంతమంది పేర్లు రాయబడ్డాయి కానీ వాళ్ళు భక్తి లేనివారు. కొన్ని చోట్ల వాళ్ళ పేరు రాయబడలేదు కానీ వారికున్న వ్యాధి సంవత్సరాలు వ్రాయబడ్డాయి. చూడండి, అయితే ప్రియులరా, దేవుని దూత వచ్చి ఈమెకు చెప్పగానే వినింది, సంతోషించింది. మనం ఇప్పుడు ఆ తలాంతును ధ్యానించకుండా కుమారుని యొక్క తలాంతును మనము ధ్యానం చేద్దాం. దేవుడు చెప్పినట్టుగానే వాళ్ళకేమిచ్చాడు? కుమారుణ్ణి ఇచ్చాడు. ఎందుకని? మార్కు సువార్తలో, లూకా సువార్త 1:37 ఒక మాట ఉంది, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము. ఈ మాట అందరికీ రావాలి, చెప్పండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాదు. దేవుడు చెప్పాడంటే అదేమవుద్ది? జరిగి తీరుతుంది. ఆమేన్. కుమారుణ్ణి ఇస్తానన్నాడు, ఇచ్చాడు. ఆ కుమారుడు అమ్మా వాగ్దానము చేత పుట్టినవాడు, దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు, దేవుని ఆత్మ బలముతో బ్రతుకుతూ ఉన్నాడు. ఆమేన్. ఎవరు చెప్తే పుట్టాడు ఈ కుమారుడు? దేవుడు చెబితే జన్మించాడు. అందుకనే ఆ కుమారునికి దేవుడు ఆత్మ బలమునిచ్చాడు. ఆమేన్. 13వ అధ్యాయం 25వ వచనం. మరియు దేవుని ఆత్మ జోర్యాకును మధ్యనున్న అతనిని బలపరచుచూ ఉన్నది. దేవుని ఆత్మ వచ్చింది, ఆత్మ చేత బలపరచబడుతూ ఉన్నాడు. ఎందుకో చెప్పండి? దేవుడు చెప్పాడు, చెప్పినట్లు జరుగుతూ ఉంది. ఆయన పేరే శాంసన్. ఏం పేరు? సాంసోన్ అనండి, లేకపోతే శాంసన్ అనాలా, కుదరకపోతే సాంసోన్ అనండి. అమ్మా బిస్కెట్ అనాలా? ఒకరుడేమో బిస్కోట్లు ఇయ్యయ్యా, నాకు బిస్కోట్లు ఇయ్యయ్యా అంటుంది. నేను పిల్లలకని కొన్ని బిస్కెట్స్ తీసుకెళ్ళా, పంచుతుంటే ఒక ఆమె మాకు బిస్కోట్ ఇయ్యయ్యా, నోరు తిరగకపోతే ఏం? అట్నే ఇప్పుడు శాంసన్ అనాలా? ఏమనాలా?
సాంసోను కాదు, చెప్పండి ఏమనాలి? సాంసన్ ఆయన పేరు. దేవుడు చెప్పినట్టే దేవుని ఆత్మ చేత సాంసన్ ఏమయ్యాడు? నింపబడ్డాడు. ఆమె దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. ఎవరు ఎదురొచ్చినా సాంసను ముందు ఓడిపోతున్నారు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. దేవుని ఆత్మ నీలో ఉంటే అమ్మా నీ ఎదుట ఎవడు నిలువబడలేరు. ఆమె నిన్నెవరు గెలవలేరు. దేవుని ఆత్మ చేత నీవు నింపబడినప్పుడు నువ్వు బలము కలిగి జీవించగలవు. సంసోను మహాబలవంతుడయ్యాడు. దేవుడు చెప్పినట్టే జరుగుతూ ఉంది. చూసారా? ఒక కొడుకు అమ్మా, తల్లి తండ్రి ఇద్దరు కూడా ప్రార్థనా పరులు. మీరు ఇంటికి వెళ్ళి నాకు చదవండి. 13వ అధ్యాయం అంతా చదువుకుంటూ వస్తే ఆమె ఎక్కువ ప్రార్థనా పరురాలు, ఆయన కూడా ప్రార్థనా పరుడు. ఆయన కంటే ఆమె మించిన ప్రార్థనా పరురాలు. ఒక కుటుంబం, జాగ్రత్తగా వినండి, ఒక కుటుంబం బాగుపడాలంటే పురుషుని కంటే స్త్రీ తినేదై ఉండాలి. అజా చెప్పాల ఏంటిది? ప్రార్థనా పరురయ్యాలై ఉండాలి. ఆమె ఒక కుటుంబం బాగుపడాలంటే పురుషుని కంటే, బాగా అర్థం చేసుకోండి, పురుషుని కంటే స్త్రీ ఎక్కువ ప్రార్థించే అలవాటు ఆ కుటుంబానికి తిరుగులేదు. ఆమె ఈమె కూడా అలాంటి ఆమె. ఎందుకంటే మొదట కనపడ్డప్పుడు దూత ఎవరికి కనపడింది? ఆమెకే కనపడింది. రెండోసారి ఆయన ప్రార్థన చేశాడయ్యా, దూత వచ్చావు అన్ని ఆమెకి చెప్పావు, మళ్ళా వచ్చి నాకు చెప్పాయి అని ప్రార్థన చేస్తే ఈసారి కూడా ఆమెకు కనపడ్డాడు. అంటే దాని అర్థమైంది, ఈయన కంటే చెప్పాలి ఆమె ఎక్కువ ప్రార్థనా పరురాలు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుందాం. మీ భర్త కంటే నువ్వు ఎక్కువ ప్రార్థన చేయుదువుగాక. అప్పుడు నీ కుటుంబం సమృద్ధి కలిగి ఉంటుంది. ఆమేన్. సంసోనుకు బలవంతుడై చక్కగా ఉంటే, అమ్మ వినండి, సంసోను ఎక్కడికి వెళ్ళిన జయం పొందుకొని వస్తూ ఉంటే సంసోనుకు వాళ్ళ అమ్మ నాన్న బోధ చేసి ఉంటారు. ఆమె ఏమని? అయ్యా మాకు చాలా కాలం వరకు పిల్లలు చెప్పుంటారా చెప్పరా? ఖచ్చితంగా చెప్పుంటారు. మేం ప్రార్థన చేస్తే దేవుడు ఒకానొక దినమునొచ్చి దూత కనపడి చెప్పి నిన్నిచ్చాడయ్యా, నువ్వు దేవునికి భయపడి బ్రతకాలి. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. నీ బిడ్డలకు నువ్వు ఇలాంటి బోధే చేయాలి, నీ పిల్లలకు నువ్వు ఇలాంటి బోధే చేయాలి. తెలుసా అయ్యా, మా నాన్న ప్రార్థన చేసేవాడయ్యా, మేము కూడా ప్రార్థనా పరులమయ్యా, నువ్వు కూడా చెప్పాలి, ప్రార్థన చేయాలి. మన బిడ్డలకి ఇది నేర్పుదుముగాక. చూసారా అమ్మా, ఒక అబ్బాయి బాగా ప్రభువులో ఉండి సైతాన్ చేతిలోకి పోయి పతనమైపోతూ ఉంటే వివాహ వయసు వచ్చిందంట. వాడు ఆలోచన చూడండి, ప్రార్థన చేశాడంట, దేవా నన్ను మించిన, వీడు బాగా దొంగంట, దొంగతనములో బాగా ఆరితేరాడు. ప్రార్థన చేశాడంట, ప్రభువా నన్ను మించిన దొంగ ఎవరన్నుంటే ఆమెను చేసుకుంటాను. ఈడే దొంగ, వీడికి ఏం కోరిక? మించిన. చూడండి, ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్ళి అన్ని దొంగలించుకొని ఒక చోట పెట్టి ఇంకో రూములోకి వెళ్ళాడంట. ఈలోపు ఇంకొక ఆమె వచ్చి మొత్తం తీసుకొని బయటికి వెళ్ళింది. చూసారా? వీడు వచ్చి చూసి లోపల బయటకు వచ్చేసరికి ఇద్దరు ఉండరు. ఎవరు నువ్వు? నేను దొంగను. అంటే నువ్వు నన్ను మించిన దొంగవన్నీ పెళ్ళి అయిందంటే కాలు ఇద్దరు పెళ్లి చేసుకోరు. దొంగ ప్లస్ దొంగ, డబల్ దొంగ. ఏ దొంగ? దొంగ. ఆ ఆలోచన అట్లా వెళ్ళిపోయింది వాళ్ళకి. కొద్ది కాలానికి ఇద్దరు కలిసి ఒక ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళారు.
అమ్మా వెళితే ఆ ఇద్దరు దొంగతనం చేస్తూ ఆ ఇల్లంతా చూసుకుంటూ వంట రూమ్లోకి వచ్చేసరికి బాగా మంచి సువాసన, మంచి మంచి మసాలా వాసనతో బిర్యానీ ఉందంట. తిందాం, వీళ్ళు ఇప్పుడు లేచేటట్టు లేరనుకొని ఇద్దరు పెట్టుకొని తిన్నారు. వాళ్ళిల్లా చెప్పండి, వాళ్ళిల్లా మాది కాదుగా. తిన్నారు. సరే, తిన్న తర్వాత ఒక అరగంట పండుకొని పోదామన్నారంట. ఎవరిల్లది? వాళ్ళిల్లు కాదు. పడుకున్నోడు బిర్యానీ తిని పండుకుంటే అరగంటకు లేస్తాడా ప్రసాదు? గంటకు కూడా లేయడు కదా. తెల్లారింది, లోపు దొరికిపోయా. చూసారా, వాళ్ళది ఆ రూటు, వాళ్ళిద్దరిది వేరు. గమనించండి, ఇక్కడ సంసోనుకు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ రూటు బోధించి ఉంటారు. ఆమేన్. అయ్యా, మాకు చాలా కాలం బిడ్డలు లేరయ్యా, మేము ప్రార్థన చేస్తే నువ్వు పుట్టావు, నిన్ను దేవుడు నాజీరు చేశాడయ్యా, నువ్వు చాలా భద్రంగా బ్రతకాలయ్యా, పరిశుద్ధంగా బ్రతకాలయ్యా, అపవిత్రమైనది ఏది ముట్టుకోకూడదయ్యా, నువ్వు ద్రాక్షారసాన్ని త్రాగకూడదు, అన్నీ చెప్పుంటారు. అనుమానమే లేదు, చెప్పుంటారు. అయితే సంసోను కొంతకాలం వరకు చక్కగా ఉన్నాడు. ఆమేన్. జాగ్రత్తగా వినండి. చక్కగా ఉన్న సంసోను అమ్మా ఫిలిష్తీయులను జయించడానికి దేవుడు ఎన్నో బలపరుస్తూ ఉంటే ఆ ఫిలిష్తీయుల దేశము బార్డర్ లేకపోయిండు. ఎక్కడికి? బార్డర్ అంటే ఎడ్జి. ఇప్పుడు మన ఊరికి ఎడ్జి అది ఆర్చి అంట. అది ఆర్చి కాడికి వస్తే ఇంక మన ఊరు, లోపలికి వస్తే ఊరు. ఆడ కూర్చున్నట్టు ఎడ్జి కాడికి వచ్చాడు. వాక్యం ఏమి సెలవిస్తుంది? దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గాన, అపహాసకులు కూర్చుండే చోటులో అని చెప్తే సంసోనుకు వాళ్ళ అమ్మా నాన్న చెప్పుంటారు, ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులు బాధపడుతున్నారయ్యా, వాళ్ళ పని పట్టడానికి, వాళ్ళ సంగతి తేల్చడానికి దేవుడు నిన్ను పుట్టించాడయ్యా అని బోధ చేస్తే విని వాళ్ళ బార్డర్లోకి వెళ్ళాడు. చూడండి, 14వ అధ్యాయం 1వ వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్ళాడు. తిమ్నాత్ అంటే ఎక్కడ? ఫిలిష్తీయులకు ఇశ్రాయేలీయులకు మధ్యలో హద్దు, సరిహద్దు, బార్డరు అనుకున్నాడు. జస్ట్ అక్కడ దాకా పోయొద్దాం. ఎక్కడ దాకా? శత్రువుల, ఇశ్రాయేలీయులు బాధ పెడుతున్న వారి సరిహద్దు దాకా పోదాం అనుకున్నాడు. వెళ్ళాడు. తిమ్నాతు అనేది ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు మధ్యలో అది సరిహద్దు. అక్కడికి వెళ్ళాడు. పాపం ఎలా ఉంటుందో తెలుసా? రోజు కొద్దిగా తాగుతానుకుండంట ఒకడు, రోజు కొంచెమే, అప్పుడు బలం వస్తుంది అనుకోండు. వారం పోయినాక కొంచెం పెరిగింది, నెల పోయినాక ఇంకా పెరిగింది, ఒక 4 నెలలు పోయిన తర్వాత తాగి ఆడే పడిపోతుంది. పాపం అనేది మొదట నిన్ను మెల్లగా దించిద్ది. ఆమె కొద్దిగా ఏముందనిపిస్తుంది, ఆ కొద్దిగా నిన్ను పతనానికి తీసుకెళ్తుంది. తిమ్నాతుకు వెళ్ళి చూసేసరికి సైతాన్ గాడు ఉన్నాడు కదా, వాడు ఫిలిష్తీయుల కుమార్తెల్లో కాస్త అందంగా ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆటలాడుకుంటూ ఉన్నారట. అక్కడ చూసి చదువుమ్మా. తిమ్నాతునకు వెళ్ళి, తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఎంతమందిని చూశాడు? ఒక్కతి ఎందుకుంటుంది ఆడ అంటే ఈడి కళ్ళకు ఒక ఆమె నచ్చింది. ఆమె చూడండి, ఒకతను చూశాను. తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో నేను ఒకతిని చూసి తిని, మీరు ఆమెను తెచ్చి నాకు పెళ్ళి. ఎక్కడ దాకపోయాడో గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ దాకా వెళ్ళాడు? ముందు బోర్డరు, సరిహద్దు దాకే వెళ్ళాడు. సరిహద్దు దాకే వెళ్ళకూడదు, వెళ్ళాడు. సరిహద్దు నుండి వెనక్కి రావాలి కానీ అసలు లోపలికి పోయి పెళ్ళి చేసుకుంటానంటుండు. చూసారా, తల్లిదండ్రులు చెప్పారు. అక్కడుంది, అయ్యా మనకు వాళ్లకు కుదరనే ఉంది. చూడండి అక్కడ, చదువుమా. నీ స్వజనుల కుమార్తెల్లో కానీ
నా జనులు అంటే మీ అమ్మ తరపు బంధువులు కానీ నాన్న తరపు బంధువులు కానీ మస్తుకున్నారయ్యా, వీళ్ళు లేరనుకొని నువ్వు ఫిలిష్తీయుల జోలికి వెళ్తావా? వద్దు అని చెప్పారు. ఆమె ఇప్పుడు వద్దని చెబితే వింటుండ్రా అమ్మా? ఈ మధ్య హైదరాబాదులో ఒక సేవకుని కుటుంబములో పెద్ద బాధాకరమైన విషయం. ఒకతే కుమార్తె చక్కగా చదివిస్తుండు. ఒకరోజు సడన్గా వచ్చి, నానా డాడీ, నాన్నలు పోయినాయిలే, డాడీ నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయిని నాకు పెళ్లి చేయండి. అదేంటమ్మా, నేను సంఘం నడిపోని ప్రార్థన చేసేవాడిని, నువ్వు ఇప్పుడు అలా అడగకూడదమ్మా, నేనే ప్రార్థన చేసి మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్ళి చెప్తే ఎంత చెప్పినా వినలా. నీవు చెయ్యకపోతే నేనే వెళ్ళిపోయి ఆ అబ్బాయిని వివాహము ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఆయన అన్నాడటమ్మా, సరే అబ్బాయి ఎవరు? ప్రార్థన అబ్బాయేనా? ప్రభువుని నమ్ముకున్నాడా? రక్షింపబడ్డాడా? బాప్తిసం తీసుకున్నాడా? మనం సేవ చేసేవాళ్ళమమ్మా, అలా ప్రార్థనాపరుడన్నైతే చేద్దామమ్మా అని అడిగితే అతను హిందువు. ఎవరు? ప్రార్థన చేయడు. అయితే నా కోసం పెళ్ళయినాక ప్రార్థనకు వస్తాడు అని చెప్పిందంట. నా కోసం బాప్తిసం తీసుకుంటాడు, నా కోసం బైబిలు చదువుతాడు, నా కోసం మందిరానికి వస్తాడు, అన్నీ చెప్తా. వినాలి. అమ్మాయి కోసం ప్రార్థనకు వచ్చేవాడిది నిజమైన ప్రార్థన? చెప్పాలి గట్టిగా. కాదు. అమ్మాయి కొరకు, పెళ్లి కొరకు బాప్తిసం తీసుకునేవాడిది నిజమైన బాప్తిస్మము కాదు. ఎన్ని చెప్పిన వినలా. నాతో కూడా పంచుకున్నాడయ్యా, నీ దగ్గర ఏమైనా మార్గం ఉందా? ఎవరి దగ్గర మార్గం లేదయ్యా, పిల్లలు అలా అయ్యారు కదా, ఇప్పుడు లోకము నన్ను అంటదేమని ఆయన బాధపడ్డాడు. హిందువులకి ఇచ్చి పెళ్లి చేశాడని అంటారేమో. ఎలా అయ్యా? ఏం పర్లేదయ్యా, ప్రార్థన చెయ్యి, దేవుడు ఏం చెబుతుంది చేయమని చెప్పాం. చాలామందిని సంప్రదించాడు. తుదకు ఆ అమ్మాయి వినలా. ఆ అబ్బాయిని పిలిపించిందంట ఇంటికి. అంకుల్, నేను ప్రభువుని నమ్ముకుంటా, అంకుల్ నేను బైబిలు చదువుతా, అంకుల్ నేను బాప్తిస్మము తీసుకుంటా అన్నీ చెప్తే వివాహం చేశాడు. 4 నెలల కల్లా అమ్మాయి గర్భవతి అయింది. ఇక అప్పటి నుండి సైతాన్ గాడు పని మొదలు పెట్టాడు. ఏమని తెలుసా? ముందు మా గుడికి పోదాంరా. ముందు అదేందయ్యా ఎలా చెప్పా? వస్తా, ముందు మా గుడికి వస్తే నేను నీ గుడికి వస్తా. ముందు మా దేవుడికి దండం పెడితే తర్వాత నీ దేవుడికి. నరకం. తండ్రికి చెవదామా? ముందు చెప్పింది ఏమని? నా కోసం గుడికి వస్తాడు, నా కోసం బాప్తిస్మము. ఎంత చెప్పినా వెనక చేసుకున్నది. తుదకేమైందో తెలుసా? 7వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు తండ్రి ఇంటికి తీసుకొచ్చాడు, వదిలిపెట్టాడు. ఇక మరలా తిరిగి ఎన్నడూ రాలా. 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఆ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇక్కడోళ్ళు కదా, ఎక్కడోళ్ళు. ఎవరు ఎతుకుతారు? ఎవరు వెతకలేరు. తుదకి ఇక కొద్ది దినాల్లో కానుపోవద్దనగా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. గుర్తుపెట్టుకోండి, బిడ్డలు దారి తప్పితే తల్లిదండ్రులకు చాలా బాధ, ప్రమాదం. ఆ బాధ, వేదన అదంతా చూడలేక ఆయన కూడా ఒకరోజు మందు తాగి చనిపోయాడు. చాలా విషాదం, చాలా బాధాకరమైన విషయం. సంసోనుకు కూడా తల్లిదండ్రులు ఏం చెప్పారో తెలుసా? నా స్వజనుల్లోనైనా, అంటే నా బంధువుల్లోనైనా, నీ తండ్రి ఇంటి బంధువుల్లోనైనా, లేక మనకు నెలవైన వారిలో ఎవరిదైనా ఒక అమ్మాయిని చేసుకోయ్యా అని చెప్తే సంసోను చెప్పాలి. చెప్పండి, సంసోను వినలా. వినకపోయేసరికి వివాహము
చేశారు. ఇక మనకు తెలుసు, ఆమె ఒక కథ చెప్పడము, వాళ్ళు బంధువులు జవాబు చెప్పలేకపోవడం, ఈమె ద్వారా రహస్యం కనుగోవడం, ఈయన ఆమెను వదిలేయడం అయిపోయింది కదా. అమ్మో, ఒకమారు దేవుడు నన్ను చెప్పాలి కాపాడాడు అనుకోవాలి. ఆమె ఏం చేశాడు చూడండి, వాక్యములో ఉంది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాలు 15వ అధ్యాయము 18, 19 వచనము. న్యాయాధిపతులు 15. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినప్పుడు యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను కలుగజేసావయ్యా. ఇప్పుడు నేను దప్పికైతున్నాయ్యా, నీళ్లు లేక చచ్చిపోతానయ్యా అని ప్రార్థన చేస్తే, పాపము చేసిన సంసోను ప్రార్థన దేవుడు విన్నాడు. విని గోతిని చీల్చి, చదువుమా, గోతిని చీల్చి ఆయనకి ఏమిచ్చాడు? నీళ్ళిచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. మన దేవుడు కనికరము కలిగిన దేవుడు. వద్దన్న తప్పు చేస్తే దేవుడు క్షమించి, ప్రార్థన ఆలకించి, గోతిని చీల్చి నీళ్ళిచ్చాడు. ఇప్పుడు దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు? మొదట ఒక అవకాశం ఇచ్చాడు కదా. చూడండి, ఇప్పుడు 15వ అధ్యాయం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 16వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. తర్వాత సంసోను గాజాకు వెళ్ళాడు. మొదట ఎక్కడికి వెళ్ళాడు? తిమ్నాతునకు వెళ్ళాడు. తిమ్నాత్ ఏంటి? ఫిలిస్తీయులకు, ఇశ్రాయేలులకు సరిహద్దు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు గాజాకు వెళ్ళాడు. గాజా ఫిలిస్తీయుల యొక్క కేంద్రము, సెంటరు. కేంద్రములోకి వెళ్ళిపోయాడు, సెంటర్లోకి వెళ్ళాడు. ఎడ్జిలో దెబ్బతిన్నాడు కదా, సరిహద్దులో దెబ్బతిన్నాడు. ఇంకెన్నడూ దానిలోనికి వెళ్ళకూడదు కదండి. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? గాజా కంటే ఆ పట్టణము మధ్యలోకి వెళ్ళిపోయాడు. సైతాన్ చూసావా అమ్మ? సైతాన్ ఏం చేస్తుంది? సాంసన్ని లాక్కపోతా ఉంది. మధ్యలోకి వెళ్ళిపోయాడు. గాజా ఫిలిస్తీయుల యొక్క ముఖ్య పట్టణం. అక్కడ అందరూ వేశ్యలు ఉంటారు. చదువుమా, గాజాకు వెళ్ళి ఎవరిని చూశాడు? ఇప్పుడు ఆలోచించాలి. తల్లిదండ్రులు చెప్పారు, వినకుండా తప్పు చేశావు, దేవుడు క్షమించాడు, ఒక అవకాశం ఇచ్చాడు, సరిదిద్దుకొని తల్లిదండ్రులు చెప్పిన ప్రకారం ఇంకొక అమ్మాయిని వివాహము చేసుకోవాలి. అలా కాకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు వేశ్య దగ్గరికి వెళ్ళాడు. దేవుడు వద్దన్న స్థలానికి వెళ్ళాడు. దేవుడు చేసుకోవద్దన్నాలని చేసుకున్నాడు. అన్యులతో మనకు సహవాసము కాదు అని చెప్తే వినలా. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు కదా. దేవుని బిడ్డలని వివాహం చేసుకోవాలి. దేవుని ఎరుగని వాళ్ళను చేసుకుని చాలా ప్రమాదం. అయినా దేవుడు కనికరించాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? వేశ్యల దగ్గరికి వెళ్ళాడు. అపవిత్రమైన దానిని దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? ముట్టుకోకూడదు. ఆ తల్లికి గర్భఫలం ఇచ్చేటప్పుడు దేవదూత చెప్పింది ఏమని? అపవిత్రమైనదేది ముట్టుకోవద్దు. వేశ్య దగ్గరికి వెళ్ళాడు, అపవిత్రతను ముట్టుకున్నాడు. చూసారా, స్టార్ట్ అయింది. తర్వాత చదవాలి. 4వ వచనమమ్మ. పిమ్మట అతడు సోర్యుకు లోయలోకి పోయాడు. లోయ అంటే ఎత్తుకుంటుందా, డౌన్గుంటుందా? అమ్మ చెప్పండి, ఎట్లుంటుంది? లోయలోకి పోతే త్వరగా బయటికి రాలేం. లోయలోకి దిగడము సులువే కానీ పైకి ఎక్కడము చాలా కష్టం. అయితే కొన్నిసార్లు మనం లోయ గుండా వెళ్ళవలసి వస్తుంది. అలా వెళ్ళినప్పుడు దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? చదవండి, 23వ కీర్తన
23వ కీర్తన చదవాలి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను భయపడను, ఎందుకని నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అవి ఉంటే నువ్వు లోయలోకి వెళ్ళిన భయము లేదు. ఇప్పుడు సంసోను దగ్గర దుడ్డు కర్ర లేదు. చెప్పాలి, దండము, దేవుని తోడు. ఎందుకో తెలుసా? అపవిత్రమైనది ముట్టుకున్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు ఆజ్ఞను ఏం చేశాడు? మీరాడు. ఆజ్ఞను మీరాడు. గమనించండి, సంసోను లోయలోకి దిగిపోయాడు. లోయలోకి దిగిపోతే దేవుని తోడు లేదు కాబట్టి, దేవుని దుడ్డు కర్ర లేదు కాబట్టి, దేవుని దండము లేదు కాబట్టి, దేవుని కాపుదల లేదు కాబట్టి లోయలో నుండి ఎక్కి రాలేకపోతున్నాడు. ఆమేన్. చూసారా? ఎక్కి రావాలనుకున్నాడు కానీ రాలేకపోయాడు. గమనించండి, అందుకనే మనము లోయలోకి వెళ్ళకూడదు. సామెతల్లో ఉంది, వేశ్య లోతైన గొయ్యి. ఎలాంటిదంట? లోతైన గొయ్యి. దాంట్లోకి పోతే నువ్వు ఉరితాడు నీకు చుట్టుకున్నట్లే. గమనించండి, సంసోను అక్కడికి వెళ్ళి ఆమె దగ్గర తన రహస్యము కొరకామ పట్టుబట్టుతూ ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఫిలిష్తీయులు వచ్చి ఆయన పట్టుకోవాలని ప్రయత్నం చేసి, ఎన్ని ప్రయత్నాలు చేసినా నిద్ర లేవడం, ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నిటిని సంసోను గెలుస్తూ వచ్చాడు. తొదకంట చూడండి, 16వ అధ్యాయం 17వ వచనం. అనుదినము మాటల చేత ఆయన ఏం చేస్తుంది? ఇప్పుడు నేను అడుగుతాను, నేను అనుకుంటాను, నేను ప్రశ్న వేస్తాను. అనుదినం మాటలతో బాధిస్తుంది. మనోడికి ఏమైంది జ్ఞానం? ఆ ఊరు వదిలిపెట్టి, చెప్పండి, అమ్మా నాన్న దగ్గరికి రావచ్చుగా. వచ్చాడా? రాలా. లోయ, అది భయంకరమైన లోయ. పడిపోయాడు. అందులో నుండి బయటికి రాలేకపోయాడు. అనుదినం ఆమె మాటల చేత సంసోను బాధిస్తుంటే, చదువుమా, తొందర పెడతా ఉంది. నీ బలము దేంట్లో ఉందో చెప్పు, నీ బలము దేంట్లో ఉందో చెప్పు అని అంటుంటేనంట మనోడు అతడు ప్రాణము విసిగి చచ్చిపోదామనుకోండు. నిన్ను కన్న తల్లి ఏమవ్వాలి? ఆమె నిన్ను కన్న తండ్రి ఏమవ్వాలి? నిన్ను గొప్ప ప్రణాళికతో ఈ స్టేజీ మీదికి పంపాడే సృష్టికర్త, ఆయన ప్రణాళిక ఏమవ్వాలి? నువ్వెందుకు ఆలోచించలేదు? ఎందుకు నువ్వు తలంచలేదు? ఏమనుకున్నాడంటే చివరికి ప్రాణము విసిగి చచ్చిపోదామనుకోండు. ఆలోచించండి ప్రియులారా. ఆమె లోయలో ఉన్న స్త్రీ, లోయలో ఉన్నటువంటి స్త్రీ, ఆ స్త్రీ చేతిలో పడితే నువ్వు పైకెక్కి రాలేవు. గమనించండి, అవును, దినము మాటలు చెప్పి బాధ పెడితే తుదకంట అతను ఏం చేశాడు? చావగోరాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు చెప్పిన పని చేస్తూ చేస్తూ నువ్వు చెయ్యలేక అలిసిపోయి చావగోరావా? కాదు. దేవుడు వద్దన్న పని చేసి, వెళ్ళగూడని స్థలానికి వెళ్ళి, చెయ్యకూడని పాపము చేసి ఇప్పుడు ఏమనుకుంటున్నావు? చావాలనుకుంటాడు. గమనించండి, అయినా దేవుడు చూస్తూ సంసోను ఎంతో వేదన చెంది ఉంటాడు. ఎంతో. యెషయా గ్రంథంలో ఉంది, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను, అయితే వారు నా మీద, చెప్పాలి నోటి నిండా, తిరగబడ్డారు. ఏం చేస్తుండ్రు? అయ్యా, ఈ పని చేయకూడదయ్యా,
ఏ తల్లి అయినా ఏ తండ్రి అయిన బిడ్డలకు అలాగే చెప్తారు. ఈ పని చేయకూడదయ్యా, ఈ పని వద్దయ్యా, ఏ తల్లిదండ్రులు అయినా అలాగే చెప్తారు. సంసోను వినలా తుదకు వెళ్ళి లోయలోకి వెళ్ళాడు. అందుకనే విశ్వాసులం ఎప్పుడైనా అమ్మా వెళ్ళకూడని స్థలానికి, చెప్పండి గట్టిగా, వెళ్ళకూడదు. పలకగూడని నేను చెప్పాను, మన నోటితో పలకగూడనివి పలకూడదు. స్నేహము చెయ్యకూడని వాళ్ళతో చేయకూడదు. అప్పుడు నిన్ను నీవు కాపాడుకుంటావు. ఆమేన్. ఎప్పుడైతే సంసోను లోయలోకి వెళ్ళాడో తిరిగి రాలేకపోయాడు. చివరికి ఆమెకు తన బలము ఎందులో ఉన్నదో చెప్పేశాడు. ఏమని? నా తల్లి గర్భమున నేను పుట్టినది మొదలు నేను నాజీరు చేయబడినవాడు. కాబట్టి నా బలము నా వెంట్రుకల్లో ఉంది. నా వెంట్రుకలు నా తల గొరిగించితే నా బలము పోయింది. ఎందుకు చెప్పాడమ్మా? ఎందుకంత అవసరం? ఆలోచించండి. సంసోను నిద్రపుచ్చిందంట ఆ స్త్రీ. ఇంటికెళ్ళి నాకు చదవండి. బైబిల్లో రాయబడింది, తొడ మీద పడుకోబెట్టి ఆమె ఏం చేసింది? కట్టబడితి నేను గట్టి త్రాళ్లతోనే, వీడే నీదు ఆత్మ, వీడే నాదు వ్రతము. కట్టబడితి నేను గట్టి త్రాళ్లతోను, వీడే నీదు ఆత్మ, వీడే నాదు వ్రతము. గుడ్డివాడనైతి తిరుగలి సురుచుంచి, దిక్కులేక నేను దయను కోరుచుంచి, దిక్కులేక నేను దయను కోరుచుంచి, ఒక్క మాట చాలు. సంసోను యొక్క ఆ చివరి వేదన చూస్తే ప్రతి విశ్వాసికి కళ్ళమిటి నీళ్ళొస్తాయి. ప్రియులరా, దేవుడు మంచి శక్తినిచ్చాడు, బలమునిచ్చాడు. 200 మందిని ఒక గాడిద ఎముకతో చంపేశాడు. సింహం ఎదురొస్తే ఏం చేశాడు? చీల్చివేశాడు. తుదకి ఏ శత్రువుల మీద పగ తీర్చుకొనుటకు దేవుడు ఎన్ను పుట్టించాడో వారి చేతుల్లోనే ఏమయ్యాడు? బందీ అయిపోయి చనిపోయాడు. జాగ్రత్త. దేవుడు ఒక మారు చెప్తాడు, 2 మార్లు చెప్తాడు. బుద్ధి తెచ్చుకోకపోతే ఆయన నీకు అవకాశము ఇవ్వడు. ఏమంటాడు? మళ్ళీ పిలుపు, నరులారా ఇంక రాయ్యా, నీ పని అయిపోయింది. మనుషులను మంటికి మార్చే దేవుడు. ఆ మంటిలోకి వెళ్ళక ముందే ప్రభు యందు విశ్వాసముంచు, పరిశుద్ధంగా బ్రతుకు. అపవిత్రత నీలో ఉంటే తీసివేసుకో, పవిత్రత కలిగి బ్రతుకు. ప్రభు యొక్క రాజ్యములో చేరతావు. ఆయనతో యుగయుగాలు జీవించే ధన్యతను పొందుకుంటావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమైన మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.